కంగారులో ఏం మాట్లాడిందో అర్థం కాలేదురా నాకు నిద్రపోతున్నావు ఏంటి? లేదు, వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. ఏం మరి చాప్టర్ క్లోజ్ అంటే ఏందో మరి మాకు ఏదన్నా చెప్తావా? సర్టిఫికేట్లు వచ్చేసిందేనా? అది కాదయ్యా. మరి ఇంకేంటి అయిపోయింది. అది చెప్పావా? చెప్పేసా. ఏం చెప్పావు? వాళ్ళు మాట్లాడేసా నిజంగానే, కాదు. సరే చెప్పు. ఆమె ఏముందండి ఇంకా ఏం లేదండి. కొంచెం సరే మంచి థ్యాంక్ యూ అన్న. అట్లా అంటారా ఎవరైనా? ఫోటో పెట్టే టెలిగ్రామ్ ఉందా? నువ్వు చెప్పి ఏందో చెప్పు. నువ్వేమన్నావు చెప్పు. అరే ఫస్ట్ అసలు ధైర్యం, అసలు నేను ఒక్కనే వెళ్తుంటే చాలా సరిపోవట్లేదు అసలు ధైర్యం. ఎంత ట్రై చేసినా సరే అవ్వట్లా. ఏంటనుకున్నావు, నేనేమో మామూలుగా రోజు వెళ్తున్నా, ఆమె రావడం నా ముందు నుంచి వెళ్ళిపోవడం. నేనేమో ఫిక్స్ అయిపోతున్నా 100% ఈరోజు ఎట్టగానే చెప్పేద్దాం అనుకుంటున్నా. కరెక్టా చెప్పిద్దా ఆమె ఎవరితో ఫోన్ మాట్లాడకుండా వచ్చేస్తుంది. సర్లే అని వదిలేసా. తర్వాత వెళ్ళా, తర్వాత ఫోన్ ఏం మాట్లాడలేదు, మామూలు నడుచుకుంటూ వచ్చేస్తుందిలే. ఆగా ఆమె అలాగే చూసుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా ఆమె చూసింది కానీ నన్ను చెప్పి ఆమె వెనకాల వెళ్ళా, ఆమె ఆటో ఎక్కేసి వెళ్ళిపోయింది. ఇంకా ఎంత ధైర్యం తెచ్చుకున్నా 99.9% ధైర్యం తెచ్చుకుంటున్నాను అయ్యా చెప్పేద్దామని. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు -99.9 వెళ్ళిపోతుంది అది. సర్లే ఇక నేనేమో ఎలాగైనా, అరే నేనేమి డిసైడ్ అయ్యానంటే ఈ మంత్ ఎట్టగైనా ఈ మంత్ ఎండేలో ఫిక్స్ అయిపోయాను రా. ఎందుకంటే చెప్పు. అక్కడికి వెళ్ళు చెప్పాను. నాకు ఎలా కనెక్ట్ అయిందో అలాగే డిస్కనెక్ట్ చేసేద్దాం అనుకున్నా. అయితే నేను అగ్నేష్ గడు వచ్చాడు. నువ్వు ఎప్పుడు చెప్పావు చెప్పురా. ఈరోజే. ఏం చెప్పావు చెప్పు. చెప్పేసా. ఏం చెప్పావు? అది ఎందుకు చెప్పాను నీకు క్లారిటీ రావాలిగా. చెప్పేసా. ఏం చెప్పావు? అది ఎందుకు చెప్పాను నీకు క్లారిటీ రావాలిగా. అయితే ఎందుకు చెప్తావంటే నాకు ఎప్పుడు నుంచో తెలిసింది. ఏంటి ఇంకేం చెప్పేది? ఏం చెప్పను. ఇంకా ఆమె వచ్చింది, ఇంకా వీడియో ఆన్ చేస్తాడు. ఆమె వచ్చిందని దాటుకుని వెళ్ళిపోయింది. ఎక్క నేను అయిపోయిందిరా బాబు, బిల్లా ఉన్నా సరే పరుగు పోయింది బాబు అని. ఇక ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం అడ్డొస్తే ఏంటి అన్నాడు. సరే నెక్స్ట్ ఏదో చేసుకో అన్నా. ఇక యువతల ఎస్ఎస్ స్టేషన్ పాయింట్ పక్కన బ్యాంక్ ఉండిద్దిగా, అక్కడికి వచ్చిన వీడియో ఆన్ చేశాడు. అన్న బిల్లా నేను చేయలేకపోతున్నాను వీడియో ఆన్ చేయన్న. ఇక రెడీ అయిపోయా. ఇంకా ఆమె వచ్చింది, ఇంకా వీడియో ఆన్ చేశాడు. ఆమె వచ్చిందని దాటుకుని వెళ్ళిపోయింది. ఎక్క నేను అయిపోయిందిరా బాబు, బిల్లా ఉన్నా సరే పరుగు పోయింది బాబు అని. ఇక ఒక్క నిమిషం అన్నా. ఆమె ఆగింది. ఏంటి అంది. నీతో ఒక నిమిషం మాట్లాడచ్చా అన్న. మాట్లాడి చెప్పు అంది. అసలు నాకు కంగారు వచ్చేసిందిరా, ఫుల్ కంగారు వచ్చేసింది అయ్యా. ఎదురొస్తుంటేనే గుండె పిచ్చ ఫాస్ట్ కొట్టేసుకుంది. ఇక నేనేమన్నా నాకు కంగారులో ఏం మాట్లాడిందో అర్థం కాలేదురా నాకు నేను నా హిస్టరీని మిస్టేక్ కింద వంచదలుచుకోవట్లా. నా మీద నీకు నా ఒపీనియన్ ఏంటి అని అడిగేసా. ఒపీనియన్ అంటే అంది. ఇక నాకు బ్లాంక్ అయిపోయా. ఒపీనియన్ అంటే ఏం లేదు. అడుగుతాడా నువ్వు ఎన్ని రోజులు అయిన కలిసి నువ్వు ఏం అడిగేది? అరే ఏం లేదురా, పోయిన సంవత్సరం చెప్పాను. అరే ఆమె ఏం లేదు, వాళ్ళ అన్నయ్య ఆ ఇంట్లో ఎవరికి ఇచ్చి పెళ్లి చేద్దామంటే వాళ్ళతో పెళ్లి చేసుకున్నాను డిసైడ్ అయిపోయింది అన్నాను. ఇంకేం అడగదు అన్నావు. సరే ఓకే ఓకే. ఏమో అలా ఏం లేదు అంది.
ఉమ్. హలో అలా ఏం లేదండి. ఆ, మామూలుగా అన్న అడిగా అంటే ఏం లేదు అంది. సరే ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసా. అలా కాదు, పెళ్లి చేసుకుంటావా నన్ను అని అడిగారు కదా. ఒరే పెళ్లి చేసుకుంటాం నన్ను అంటే ఇంక నన్ను అక్కడే పాతేస్తారయ్యా. ఎవరు వేసేది పాత? ఇంకా ఆమె ఒక మాట అడగొచ్చు కదా, పెళ్లి చేసుకుంటామని. అరే అలా అడుగుతాం రా బాబు. అసలు నేను మళ్ళీ అన్నా, అసలు నీతో మాట్లాడడానికి 3 to 4 years నుంచి ట్రై చేస్తున్నా, అసలు నా ధైర్యం సాలట్లేదు. ఓకే. ఈరోజు ఎట్టగొట్ట ట్రై చేస్తాను. ఆ. సరే అంది. ఇక ఎయిర్. బాయ్ అన్న. కొద్దిగా ఎదురుకెళ్ళినది. ఒక్క నిమిషం అని చెప్పా, ఆగింది. నేను ముందుగా లెటర్ రాసి పెట్టుకున్నా జోబులో. జేబీ ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం. సరే ఇక కథ టాటా బాయ్ బాయ్ అంతే కదా.